ఒక్కసారిగా ఏలూరు పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయే టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. పోలవరం జనసేన నేత కరాటం రాంబాబుతో పలు అంశాలపై మాట్లాడారు దేవినేని ఉమా. అయితే ప్రధానంగా ఈ ఇరువురు నేతల మధ్య పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురించే చర్చ జరిగింది. అసలేం జరిగిందంటే తొలుత కరాటం రాంబాబుకి దేవినేని ఉమా కాల్ చేశారు. బాగోగులు మాట్లాడుకున్న ఇరువురు నేతలు మెల్లగా అసలు విషయానికి వచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న టాపిక్పై ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే చిర్రి బాలరాజు టాపిక్ను తీశారు దేవినేని ఉమా. మీ ఎమ్మెల్యే అంటే చిర్రి బాలరాజు ఒక్క ఏడాదిలోనే 100 కోట్ల రూపాయలు సంపాదించారటగా అని కరటం రాంబాబుని అడిగారు దేవినేని ఉమా. ఇక కరటం రాంబాబు ఏం చేస్తానులే, ఇక్కడ ఎమ్మెల్యే తీరు మరోలా ఉందిలే అంటూ బదులిచ్చాడు. ఏడాదిలోనే చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకుంటున్నారు అని దేవినేని సర్ది చెప్పే ప్రయత్నమూ చేశారు. అయితే చిర్రి బాలరాజును తాను ఇప్పటికే మందలిచ్చినట్లు దేవినేనితో చెప్పాడు కరాటం రాంబాబు. ఇక అంతటితో ఆగని దేవినేని ఉమా చిర్రి బాలరాజుకు టికెట్ ఇప్పించింది గెలిపించింది మీరే కదా అంటూ సెటైర్లు వేశారు. ఏం చేస్తాం, తనపైనే ఆరోపణలు చేస్తున్నారని కరాటం రాంబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇబ్బంది ఉన్నా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు కరాటం రాంబాబు. ఇంత తంతు జరుగుతున్నా మరి పవన్ కళ్యాణ్కు తెలియదా అంటూ దేవినేని ఉమా ప్రశ్నించగా హైకమాండ్ పట్టించుకోవడం లేదు అంటూ బదులిచ్చాడు కరాటం రాంబాబు. ఇప్పుడు ఇదే టాపిక్ కూటమి ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారింది. బాగున్నారా? బాగున్నాండి. ఎక్కడున్నారు? ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు. వాడు ఎవడో చెబుతున్నాడు సంవత్సరానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయమేనండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేశారు లేదో, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేస్ అంటే రాంబాబు గారే కదా పెట్టింది, రాంబాబు అని అడిగాను. కాదండి, జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగోలేదండి జిల్లాలో. మొత్తం అంతా ఎందుకు 1 year లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు? ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్ళు ఉన్నా చెడ్డ పేరు తెచ్చుకోవడం ఏంటండి? అసలు 4 ఏళ్ళు వదిలేండి, అసలు పార్టీకి ఎంత డ్యామేజ్. ఇతనే కాదండి, ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి. మీరు మీకు తెలుసు కదా. అవును, చాలా డ్యామేజ్ అండి. ఏదో ఇతను ఇంకో రకంగా తయారయ్యాడు. నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను, ఏంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను. కొంత ఈ అల్లరి ఎక్కువ జరుగుతుందండి. ఉమా గారు ఎక్కడున్నారండి? నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను. రాంబాబు గారు ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి రాంబాబు గారు చేయండి అన్నారు. అంటే ఆ రోజు మీరున్న కష్టపడి తీసుకొచ్చి పెట్టారు, మన రాంబాబు గారు చేశారు. మడి అని కూడా మనం ఒప్పించాం, మీరు కూడా ఒక అడిగేసి తగ్గి అందరినీ కలుపుకొని గెలిపించారు, ఎంత బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు. అవునండి, ఇబ్బందిగానే ఉంది. ఇల్లు కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి, అసలు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండి పార్టీలో, మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని. అవునండి, కొద్దిగా ఇబ్బంది ఉంది, తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా. నాకు ఎందుకంటే గుర్తు, ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చాడు, మనం కలిసి కూర్చున్నాం మడి ఏంటి అదే అందుకని గుర్తుకొచ్చి రాంబాబు అయినట్టున్నాడు అని చేశాను. అవునండి, కలుద్దాం. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవునవును చెప్పాను నాకు. మీరు ఫోన్ చేసినప్పుడు అదేం చేశారు ఈ ఎదవా ఎవడండి, ఆ సోమబాబు అన్నవాడు. అవును, ఆడు నేను 1 కోటి రూపాయలు తీసుకున్నాను పెట్టాడు. ఆడు జైల్లోకి వెళ్ళిపోతామంటే కాపాడినోడు నేనండి. తెలుసు నాకు, అన్ని తెలుసు. పట్టించుకోమండి, ఇబ్బందిగానే ఉంది. ఇల్లు కోసం పనిచేసిన వాళ్ళు కదా, మీరు సంపాదించుకోవాలంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా అక్కడ. కాదండి, అసలు మాది ఉన్నదే మేము దానం చేసామండి. మేము ఎప్పుడు
ఇప్పుడు అసలు చెయ్యి దాచడం అంటే తెలియదండి అసలు. ఇప్పుడు విడుదలతో ఉన్న వాళ్ళు మీలాంటి వాళ్ళకి ఆ, ఇబ్బందిగా ఉంటుంది కొద్దిగా కదా. ఇబ్బందిగా నాకు ఉందండి ఇబ్బంది. న్యాచురల్ గా ఉంటుంది. ఆ, ఇబ్బంది చూసి ఇబ్బంది ఉంది, వదిలేసామని కాకపోతే బాగుంటుంది. కంట్రోల్ చేస్తున్నా అంటే కొద్దిగా టైం ఉంది, కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి ఇప్పుడు. ఇది పవన్ కళ్యాణ్ గారు తెలిస్తే అండి మళ్ళీ కూటమి దెబ్బతినేస్తుందండి ఇప్పుడు. అవన్నీ కళ్యాణ్ గారికి తెలిస్తే అవన్నీ ఏమోనండి, అది అది నాకు అర్థం అవట్లేదు. మిమ్మల్ని కూడా అడగట్లేదా ఆ, ఏం జరుగుతుంది రాంబాబు గారని? ఇంకో కూడా ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి. ఇప్పుడు నేను చేసినట్టు కనీసం రాంబాబు గారు ఆ, ఎట్టున్నారు లే- 2 నిమిషాలు మీకు లేదండి, వస్తారు కదా. ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి. ఫోన్ చేయలేదు. ఆ, నేను కూడా మరి ఫోన్ చేయకండి, నేనేం కావాలండి. అంతే అంతే అంతే. సో రైట్, అది మాజీ మంత్రి దేవినేని ఉమా అలాగే పోలవరం జనసేన నేత కరటం రాంబాబుల మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణ. కోర్స్ అది బిగ్ టీవీ ధృవీకరించడం లేదు ఆ సంభాషణని, బట్ వాళ్ళిద్దరి ఫోన్ సంభాషణగా చెబుతున్నారు. ఆడియో లీక్ బయటకు వచ్చింది. సో ఇది ఒకసారిగా కూటమి ప్రభుత్వంలో రెండు, ఇప్పుడు టీడీపీ వాళ్ళ జనసేన రెండు కూటమిలో ఉన్నాయి కాబట్టి కోర్స్ బీజేపీ కూడా ఉంది, కానీ ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి వాళ్ళు టీడీపీ నేత అండ్ జనసేన నేత. సో మరి ఈ ఆడియో లీక్ ఎట్లా జరిగింది? సో ఈ ఆడియో లీక్ అనేది, వాళ్ళ ఈ ఆడియో అనేది ఇప్పుడు జనసేనలో తర్వాత టీడీపీలో ఎటువంటి చర్చ సాగుతోంది అనేది మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం ఇస్తారు. సాగర్, మాట్లాడుకున్నది ఇద్దరు, దేవినేని ఉమా అలాగే జనసేన నేత కరటం రాంబాబు, జనసేన ఎమ్మెల్యే గురించి చిర్రి రాంబాబు గురించి. అసలు ఈ ఆడియో ఎట్లా లీక్ అయింది? మాట్లాడుకుంది ఇద్దరైతే మరి ఎవరి దగ్గర నుంచి లీక్ అయింది? ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు జనసేనలో ఎటువంటి చర్చ సాగుతోంది అండ్ టీడీపీలో ఎటువంటి చర్చ సాగుతోంది? రాజేష్, పొలిటికల్ గా ఇప్పుడు ఏలూరు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఈ ఆడియో మారిందనే చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్ అవడంతో దిద్దుబాటు చర్యలకు జనసేన టీడీపీ నేతల్లో ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలవరం నియోజకవర్గంలో జనసేన నేత కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కరాటం రాంబాబుతో మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా మాట్లాడారు. వీరిద్దరు మాటల మధ్యలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురించి చర్చ రావడం, చిర్రి బాలరాజు అవినీతి మీద ఏదో ఒక సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో తాను చూసినట్లు ఏడాదిలోనే 100 కోట్లు ఎలా సంపాదించాడు అన్న దాని మీద సాగర్, మీరు హోల్డ్లో ఉండండి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు మనకు లైన్లో ఉన్నారు. బాలరాజు గారు నమస్తే. నమస్కారం అండి. బాలరాజు గారు, ఒక ఆడియో వచ్చింది, మరి అది మీ దాకా కూడా వచ్చి ఉంటుంది, మీరు కూడా విని ఉంటారు. సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా అది వైరల్ అవుతోంది. కోర్స్ ఇప్పుడు బిగ్ టీవీ దాన్ని ధృవీకరించకపోయినప్పటికీ కూడా సో అది జనసేన నేత రాంబాబు అండ్ మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుకున్న మాటలు విన్నారు మీరు కూడా. సో మీ పైన ఆరోపణలు ఉన్నాయి, 1 yearలో చాలా ఎక్కువగా 100 కోట్ల దాకా సంపాదించారనేటువంటి చర్చ ఆ సంభాషణలో జరిగింది, మీరు వినే ఉంటారు. సో ఏంటి, మీరేం చెప్తారు దీని మీద? అవునండి, అంటే ఏజెన్సీలో ఒక సంవత్సరానికి ఒక ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించే సోర్సెస్ అక్కడ ఏముంటాయి అనేది మాకైతే తెలియదు. మరి ఆ సాక్షిలో ఏదైతే మన మీద బురద జల్లడానికి వేసినటువంటి వారికి ఇందాక కూడా నేను ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. ఇది 100 కోట్ల రూపాయలు పోలవరంలో ఒక మారుమూల ప్రాంతంలో సంపాదించా అంటే అలా అది నమ్మడానికి, అది ఎవరు కూడా నమ్మలేనటువంటి పరిస్థితి. అది దీన్ని కావాలనే సాక్షి మీడియా కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ కాన్స్టిట్యున్సీలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం ఎన్డీఏ కూటమి తరఫున. అలాగే ప్రతి సమస్య మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని ఇమీడియట్లీగా సాల్వ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రతిపక్షంలో కానీ లేకపోతే కొంతమంది నాయకులు ఓరవలేనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కూడా పెద్ద ప్రాపగాండా చేసేసి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగింది అనే దాని మీద భూతద్దంలో పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మాట్లాడింది మీకు సంబంధించిన నాయకులే బాలరాజు గారు, అంటే వేరే ఇతర పార్టీల వాళ్ళు మాట్లాడారు అనేది కాదు కదా. సో టీడీపీ నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకులు మాట్లాడారు, మాజీ మంత్రి అండ్ జనసేన నుంచి ఉన్నటువంటి నాయకులు, అంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ కదా అనేదే అందరూ రేజ్ చేస్తున్నారు ఈ పాయింట్. అవునవును, అంటే గతంలో ఆయన మినిస్టర్ గా చేశారు దేవినేని ఉమ్మ గారు. మరి ఆయన పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి మరి ఒక ఎమ్మెల్యే సంవత్సరానికి 100 కోట్లు సంపాదిస్తే మరి అంటే నేను ఈ మాట మాట్లాడకూడదు,
మరి ఆయన తెలిసి అన్నారో తెలియకన్నారో మాకైతే తెలియదు, కానీ నేను అధ్యక్షుల వారి దృష్టిలో అయితే పెట్టానండి. ఇది అధ్యక్షుల వారు చూసుకుంటారండి. సో అంటే ఇప్పుడు ఈ సంభాషణ అదంతా కూడా మీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిందా? సో అక్కడి నుంచి మీ అధినేత దగ్గర నుంచి ఏమైనా మాట్లాడారా? ఎందుకు ఇట్లా బయటకి ఎట్లా వచ్చింది? ఐ మీన్ అంటే బయటకు మీన్స్ అంటే ఇటువంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయంలో మీతో ఏమైనా మాట్లాడారా పవన్ కళ్యాణ్? లేదండి, ఇది ఎంత పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే వాళ్ళిద్దరు ఏదో సంభాషణ చేసుకున్న దాన్ని మధ్యలో ఒక నాయకులు ఫోన్ లో నుంచి మాట్లాడిన సంభాషణ ఇది. మీరు గ్రహించారో లేదో, అది సంభాషణలో వేరే ఫోన్ లో తీసుకుని ఏమంటే ఉమ్మగారు మాట్లాడతారని ఆయన ఇవ్వటం, ఈయన మాట్లాడటం, అది అటేపు ఉన్నటువంటి నాయకులు టీడీపీ నాయకులు అనేది మాకు సమాచారం వచ్చింది. దాన్ని కావాలనే జనసేన మీద బురద జల్లడానికి ఇలాగా చేస్తున్నారనేది మేము అధ్యక్షుల వారి దృష్టికి తీసుకువెళ్ళాం. దీని మీద అయితే ఆయన యాక్షన్ తీసుకుంటారండి. సో అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఇటువంటి బయటకు వస్తున్నప్పుడు, లేదంటే అది నిజమా అబద్ధమా తర్వాత సంగతి, కానీ ఒక డిస్టర్బెన్స్ వాతావరణం క్రియేట్ కాదా టీడీపీ శ్రేణుల్లో, జనసేన శ్రేణుల్లో ఒక రకమైనటువంటి వైరుధ్యాలు బయటపడేటువంటి అవకాశం లేదా, పెరిగేటువంటి అవకాశం లేదా? ఉంటదండి. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు దాన్ని ఇలాగ తప్పు చేసిన వాళ్ళని ఖండించాలి. ఎందుకంటే ఇప్పుడు 3 పార్టీలు కలిసి చక్కగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడే క్రమంలో ఇలాగా ఎవరో ఒకరి వల్ల పార్టీ డిస్టర్బ్ అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా మనస్పర్ధల కోసం కానీ, లేకపోతే పార్టీని విడదీయాలి, లేకపోతే ఎమ్మెల్యే మీద ఇలా ఈ విధంగా బురద జల్లితే మాకేదో లబ్ధి వస్తుంది అనేటువంటి ఆలోచనతో కొంతమంది చేసే వారి మీద కూడా ఇరువురు అధ్యక్షులు కూడా యాక్షన్ తీసుకోవాలండి. అంటే మీ పార్టీ నేత కరటం రాంబాబే మాట్లాడుతున్నారు. గతంలో నేను ఈ విషయాల్లో మందలించాను, అయినా కూడా నా మాట వినట్లేరు అన్నటువంటి ధోరణిలో ఆ ఆడియోలో ఉంది. అంటే గతంలో మందలించింది మేము ఎప్పుడు దీని గురించి మాట్లాడుకోలేదు. అంటే మీ యాజ్ పర్ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు? అవునండి, అంటే అసలు నిజాలు కాకుండా అట్లా మాట్లాడడం కూడా మీరు ఇప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని డ్యామేజ్, మీరు డ్యామేజ్ అవుతారు ఫైనల్గా దీంట్లో. మేము కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే కాన్ఫరెన్స్ లో ఎన్నడూ లేని విధంగా మన డెవలప్మెంట్ ఓరవలేకే కొంత జరుగుతుంది అనేది మేము ఈ 1 year లో చూసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ అయితే పడుతుంది. బిగ్ టీవీ ద్వారా ఏం చెప్తారు బాలరాజు గారు? మీరు టీడీపీ శ్రేణులకు కావచ్చు, జనసేన శ్రేణులకు కావచ్చు, ఈ విషయం, ఈ వ్యవహారం పైన స్ట్రైట్ గా ఏం చెప్తారు బిగ్ టీవీ ద్వారా? మేము మీ ఛానల్ ద్వారాగా ఒకటే తెలియజేస్తున్నామండి. ఏదైతే సంవత్సర కాలంలో మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడల్లో, ఆయన అడుగుజాడల్లో మేము కూడా ఈ 10 సంవత్సరాలు కష్టపడితే ఇది వచ్చిందండి. ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా తప్పు జరగబోదు. ఎందుకంటే కళ్యాణ్ గారు మాకు ఒక ఆదర్శంగా ఆయన తీసుకొని మేము ముందుకు వెళ్తున్నాం. కొంతమంది మా జనసేనకి ఏదో పేరు వచ్చేస్తుందనో, లేకపోతే ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుంది, ప్రజల్లో ఉంటున్నాడు అనేటువంటి ఆలోచనతో ఈ విధంగా లేనిపోయినటువంటి న్యూస్లు కూడా వేస్తున్నారు. మీరు మొన్న ఒక 1 month క్రింద కూడా చూసే ఉంటారు, ఒక పీడిఎఫ్ఐలకు చెందినటువంటి ఒక మీడియాని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి పరిస్థితి. లేనిపోయినటువంటి వార్తలు ప్రచురించినందుకు అతనికి కూడా శిక్ష పడింది. అలాగే ఇక్కడ కాన్స్టిట్యున్సీలో ఒక అలజడి అనేది సృష్టిస్తున్నారు. అది దాని మీద ఖచ్చితంగా మేము అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నాం. ఎవరు కూడా ఇటు జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు ఎవరు కూడా మీరు దీన్ని ఏం పరిగణలోకి తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే ఇది 3 పార్టీలని చెడగొట్టడానికి, సమన్వయ లోపం తీసుకురావడానికి, అలాగే ఏదైతే వైసీపీ ప్రతిపక్షం పార్టీకి ఏదో మంచి చేకూరుతుంది అనేది దాని మీద ఇలాగ ప్రాపగండం చేస్తున్నా. ప్రజలెవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. కూడా దీని గురించి అసత్య ప్రచారాలు నమ్మొద్దని మీ మీడియా ద్వారా నేను వారందరికి తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో విషయం కూడా ఏంటంటే, చెప్పండి, ఇలాగా ఏదో ఎమ్మెల్యే గారి మీద చెప్పేసాం అయిపోయిందంటే
ఇది ఎలాంటి తాటపళ్ళు కూడా భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే మేము తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనంత కూడా మేము ఎవరికి భయపడే ప్రసక్తి ఉండదు. మేము జనసేన పార్టీ, జనసేన ఎమ్మెల్యేని ఎప్పుడు కూడా ఖచ్చితంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామండి. రైట్, థ్యాంక్ యూ చిర్రి బాలరాజు గారు. సో ఆయన చెప్తున్నారు బిగ్ టీవీతో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆయన చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అవినీతికి తాను పాల్పడలేదని చెప్తున్నారు. సో ఆడియో సంభాషణ పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు, సాధారణంగా మాట్లాడేటువంటి మాట క్రమంలో మాట్లాడి ఉండొచ్చు. దానిపైన కూటమి నేతలు, అటు టీడీపీ నేతలు కావచ్చు, జనసేన నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, ఎవరు కూడా దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. సమన్వయం దెబ్బతీయడానికి కూడా ఇటువంటి జనరల్గా మాట్లాడే టాక్స్ని కూడా ఈ రకంగా వైరల్ చేస్తున్నారు. వైరల్ చేసి ఏదో అవినీతికి పాల్పడ్డారంటూ మొత్తం కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారంటూ కూడా ఆయన ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బిగ్ టీవీతో మాట్లాడుతూ చెబుతున్నారు. సో అక్కడ పోలవరంలో అసలు అంత సంపాదించేటువంటి ఆస్కారం లేదు, అయినా కూడా అటువంటి అవినీతికి పాల్పడము, తమ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ మాకు అటువంటి ఒక అక్రమ సంపాదన గురించి కానీ మరో రకంగానే ఆయన లేడు, ఆయన అడుగుజాడల్లో న్యాయంగానే మేము ముందుకెళ్తామని చెప్తున్నారు చిర్రి బాలరాజు. సో జనసేన పైన, తర్వాత కూటమి ప్రభుత్వం పైన ఒక రకమైనటువంటి బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి జనరల్ టాక్స్ అయినటువంటి చిన్న సంభాషణల్ని వాళ్ళు కావాలనే కొంతమంది వైరల్ చేస్తున్నారంటూ తీవ్రంగా ఆయన ఖండిస్తున్నారు. సో కూటమి ప్రభుత్వం యొక్క విశ్వాసాన్ని, ప్రజల విశ్వాసాన్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి తప్పు చేయమని చెప్తున్నారు చిర్రి బాలరాజు. సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే సంపాదిస్తే, మరి 20 సంవత్సరాలుగా చేసినటువంటి మీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు 20 సంవత్సరాలకి ఎన్ని వేల కోట్లు సంపాదించాలని నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్న చేస్తున్నాను. ఈరోజు ఏదో మాటల్లో మాట మాట్లాడుకునేటువంటి ఒక సంభాషణ తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి సునకానందం పొందుతున్నటువంటి నేను తెలియజేస్తున్నాను. రేపు మేము కూడా అధికారంలో ఉన్నాం. తెల్లం బాలరాజు అనేటువంటి వ్యక్తి 20 సంవత్సరాలు బట్టి ఏ పనులు చేశాడో, ఏం చేశాడో, ఎక్కడెక్కడ ఏం సంపాదించాడో త్వరలోనే మొత్తం బయటకు లాగుతాం. మీరేమీ సునకానందం పొందవసరం లేదు. మేము అప్పుడు ఇలాగే ఒక 100 ఛానల్స్ని పిలిచి అయ్యగారు భాగవతం మొత్తం కూడా బయట పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. మీరేం కంగారు పడద్దు. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమిని దెబ్బ కొట్టడానికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇంకా అంటే నాయకుల్లో ఒక అసహనాన్ని తీసుకురావడానికి ఈ విధంగా సునకానందం పొందుతున్నటువంటి సోషల్ మీడియా వారికి మేము తప్పకుండా బుద్ధి చెప్తాం. అలాగే అధిష్టానానికి కూడా ఇది మెసేజ్ పాస్ చేయడం జరిగింది. సంవత్సర కాలం నుంచి కూడా ఏం చేయకూడదు, ఒక ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా భయంకరమైనటువంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయనే యూట్యూబ్ ఛానల్ వారు ప్రచురిస్తే దానికి కూడా గట్టిగా సమాధానం చెప్పి వారిని కూడా జైల్లో కూర్చోబెట్టే పరిస్థితి తీసుకొచ్చాం. అలాగే మీరు కూడా ఏం కంగారు పడవసరం లేదు. మీకు కూడా సమయం దగ్గర పడింది. మీరు కూడా అదే పరిస్థితిలో ఉంటారని మరొకసారి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి పోలవరం నియోజకవర్గంలో చూస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక, అలాగే సంవత్సర కాలంలో ఎంత అభివృద్ధి చేశామో, వాళ్ళు 5 సంవత్సరాలు 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లు పోస్తే నేను ఒక సంవత్సర కాలంలో 57 కోట్ల రూపాయలు నేను సీసీ రోడ్లు పోయడం జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్ట్ని గాలికి వదిలేస్తే నేను సుమారు 1000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజీ ఇప్పించడం జరిగింది. అలాగే హైవేలు కానీ, అలాగే నిరుపేదలకు ఇల్లు కానీ, ఈరోజు అలాగే పంచాయతీకి సంబంధించి ప్రతి ఒక్క డెవలప్మెంట్ కానీ, అలాగే ప్రతి ఒక్కటి కూడా మేము ఈరోజు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు నియోజకవర్గంలో నేను గెలిచిన దగ్గర నుంచి 151 CMRF రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ప్రజలకు చేరువవుతున్నాం, ప్రజలకు మంచి చేస్తున్నాం, ప్రజలకు దగ్గర అవుతున్నాం అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడుతూ, అలాగే ఏదో ఎవరో మాట్లాడినటువంటి మాటల్ని పోస్ట్ చేసి సునకానందం పొందుతున్నటువంటి వారికి త్వరలోనే బుద్ధి చెప్తాం. అలాగే